राजधानी डीलक्स लॉज रूबरू हाउसिंग बोर्ड कॉलोनी जड़चल्ला। हमारे इस लॉज में एसी रूम्स डीलक्स रूम्स मौजूद है। मज़ीद तफसीलात के लिए 9849105047 पर राब्ता करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। यौम माज़ूरीन के मौके पर रुकने असेंबली तांडूर बोयानी मनोहर रेड्डी, रुकने असेंबली परगीटी राम मोहन रेड्डी और ज़िला कलेक्टर सी नारायण रेड्डी अहदेदारों के हमरा माजूर अफराद के आलमी दिन के मौके पर मुनक़िदा प्रोग्राम में शिरकत की। इस मौके पर रुकने असेंबली तांडूर माजूरीन से कहा कि बाद अज़ां इस प्रोग्राम के मौके पर माजूरीन अफराद में ट्राईसाइकिल और लैपटॉप की तक़सीम किए गए। इस मौके पर रुकने असेंबली अपने खिताब में कहा कि ट्राईसाइकिल, लैपटॉप और भी हुकूमत की जानिब से दीगर सहूलियात फराहम की जाएगी। इस सिलसिले में वज़ीर आला काफ़ी फ़िक्रमंद है और आप लोगों के लिए नए पेंशन का भी आगाज़ किया जाने वाला है और आप लोग माजूर हैं समझकर और अपने आप को आप कमतर ना समझे और आम इंसान, आम शहरी के अपने आप को काबिल समझे। इस प्रोग्राम के मौके पर रियासत तेलंगाना के BC कमीशन मेंबर सभार्थ पटेल दीगर शरीक थे। బాధపడకుండా మాకు కూడా మేము కూడా తోటి వాళ్ళతో సమానంగా ఉన్నాం అని ఒక అంకురం తెచ్చుకునే ఇప్పుడు ఇంతకుముందు మన సోదరుడు సూర్బాద్ పటేల్ గారు ఎగ్జాంపుల్ మనం జయపాలరెడ్డి గారిని తీసుకుంటే ఒక ఉత్తమ పార్లమెంటేరియన్గా ఈరోజు అంచెలంచెలు ఎదిగి ఒక పార్లమెంటేరియన్లో ఉత్తమ పార్లమెంటేరియన్గా పొందినటువంటి వ్యక్తి వీళ్ళందరూ చాలా మంది అత్యున్నతమైన స్థానంలో మీరు కూడా ఒక అంక తీసుకొని ఖచ్చితంగా మాకు ఎలాంటిది లేదు, మేము కూడా వాటితో సమానంగా పనిచేస్తాం అన్నప్పుడు ఖచ్చితంగా మీరు కూడా అత్యున్నతమైనటువంటి స్థానంలోకి వెళ్తారని చెప్పి కూడా మీరందరూ కూడా కోరుకుంటూ, ముఖ్యంగా ప్రభు గారు కానివ్వండి, నరసింహ గారు కానివ్వండి, వాళ్ళని మాకు ఏదైతే బాగుంటుందని చెప్పి లోకల్ బాడీలో రిజర్వేషన్స్ కానివ్వండి, మాకు ఇంకా ఆర్గనైజేషన్స్ కానీ గవర్నమెంట్కి వెళ్ళి ఇంకా ఎక్కువ సపోర్ట్ కావాలన్నారు. ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగానే మీకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా మీ పట్ల కూడా ఒక మంచి అభిప్రాయం ఉంది. మీకు అన్ని విధాలా తోడ్పాటు చేసే విధంగా ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియదు. ఇప్పుడున్నటువంటి సైకిల్స్ కానివ్వండి, ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఇస్తా ఉన్నామో ఇంకా అధికంగా కూడా ఇంకా ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీకు సమాజంలో న్యాయం జరిగే విధంగా ఇతరులతో సమానంగా ఉండే విధంగా ఖచ్చితంగా మామూలు ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, కొత్త పింఛన్స్ కూడా పింఛన్స్ ఏదైతే అని చెప్తా ఉన్నారు అలాంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా ఇన్ టైంలో వచ్చే విధంగా మేము ప్రయత్నం చేసి మీకు ఇప్పిస్తామని చెప్పి కూడా కోరుకుంటూ, కొత్త పింఛన్ కూడా కొత్తగా మా పాలసీలు ఏదైతే పెట్టి మీకు ఇంకా అమలు చేసి ఎక్కువ కూడా ఇస్తామని చెప్పినామో అది కూడా తొందరగా ఇంప్లిమెంట్ చేసి తీసుకునే బాధ్యత, ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మరొకసారి हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।